హలో మై డే క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ పచ్చళ్ళ సిరీస్లో పార్ట్ 7 ములక్కాయ పచ్చడి. ఈ ములక్కాయ పచ్చడి సీజన్లో అయితే ఇంకా టేస్ట్ బాగుండిద్ది, కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పుడైతే ములక్కాయలు ఇంకా మంచిగా దొరుకుతాయి కదా, అప్పుడు మాత్రం పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు పెడుతున్నాను, మంచి ములక్కాయలు దొరికినాయని. ఒక 5 లేతగా ఉన్న ములక్కాయలని తీసుకొని తొక్క తీసి వేయించి పెట్టుకోండి. ఇప్పుడు పావు కిలో చింతపండు గుజ్జుని వేడి నీళ్ళలో పెట్టి గుజ్జు తీసేసుకొని 1 గ్లాస్ కారం 1 గ్లాస్ ఉప్పు వేసి చింతపండుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. 3:1 రేషియోలో చేసిన ఆవు పిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు 3 కలిపి ఒకసారి మిక్సీ వేసుకోండి. ముందుగా కలిపెట్టుకున్న చింతపండుని ఇది కలిపి బ్లెండ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా మిక్స్ అవుతాయి అన్నమాట, అది అసలే స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వేయించిన ములక్కాయలో ఈ గుజ్జును మొత్తం వేసేసుకొని బాగా కలిపెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు లీవ్ చేసేయండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆవాలు, ఇంగువ మాత్రమే వేయండి. పోపు దినుసులు ఇంకే వేసినా స్టోర్ ఉండదు మనకి. వేసి పచ్చడి వేయగానే పొయ్యి కట్టేసి వేడికి మగ్గనిచ్చుకోండి. 6 months వరకు ఉండిద్ది. టేస్ట్ చేసి